హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో నేను చిన్న చిన్న ఉల్లిపాయలతో అంటే సాంబార్ ఉల్లిపాయలతో ఇవాళ చపాతీలు, రోటీ, నాన్ ఇంకా పరాటా దేనిలోకైనా కూడా టేస్టీగా ఉండే విధంగా ఈరోజు మనం కర్రీ తయారు చేసుకుందాం. చాలామందికి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చూడండి. ముందుగా ఇక్కడ నేను సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న చిన్న ఉల్లిపాయలు, దీన్ని తొక్కలన్నీ తీసేసుకోండి. ఒక బౌల్ వరకు తీసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఈ ఉల్లిపాయలను వేసేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగంతా కూడా బాగా బీట్ చేసేసుకోండి. గడ్డలేం లేకుండా బీట్ చేసుకొని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఈ పెరుగంతా బాగా పట్టించేయండి. మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం 2 పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం కారం 1 స్పూన్ వరకు వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే అదే తీసుకోవచ్చు. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా పట్టించేసుకోండి. మొత్తం అంతా కారం, ఉప్పు అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఉల్లిపాయల్లోకి పెరుగంతా చక్కగా నానుతుంది. ఈలోపు మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత వెల్లుల్లిపాయ రమ్మలు ఒక 10 నుండి 12 వరకు తీసుకొని దాన్ని పైన తొక్కంతా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. అదే మనం వెల్లుల్లిపాయ పలంగా వేసినట్లయితే పిల్లలు తినకుండా పడేస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగేలాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు 1 రెమ్మ వేసుకొని కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత 1 ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇది నార్మల్ ఉల్లిపాయే, చిన్న చిన్న ఉల్లిపాయలు కాదు. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసాం కదా, మరి ఈ ఉల్లిపాయలు ఎందుకు అనుకుంటారా? ఇలాగ ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కూడా వేగే వరకు వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయతో పాటే వేగిపోద్ది చక్కగా. మొత్తం అంతా కలర్ మారే వరకు వేయించేసుకోవాలి. ఇది మొత్తం కలర్ మారిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఉల్లిపాయలు పెరుగులో వేసుకొని దాన్ని దీనిలో వేసేసుకోండి. ఇక్కడ 10 నిమిషాల పాటు నానబెట్టినట్లయితేనే మనకి ఉల్లిపాయ లోపలికి మనకి చక్కగా నానుతుంది, లేదంటే కనుక పచ్చి పచ్చిగా ఉంటుంది. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దీనిలో మనం 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టి మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి 2 నిమిషాల్లోనే నూనె అంతా తేలింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక అరకప్పు వరకు నీళ్లు వేసేసుకోండి. ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే కనుక మనకి ఉల్లిపాయ అంతా మెత్తగా అయిపోద్ది. మనం చపాతీలతో ఉల్లిపాయ తింటూ ఉంటాం కదా, అది పని లేకుండా ఇలాగా కర్రీలా చేసుకున్నట్లయితే ఉడికిన తర్వాత కూడా మనకి ఉల్లిపాయ లోపల పచ్చి పచ్చిగా నోటికి తగులుతూనే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఎక్కువసేపు అవసరం ఉండదు. 5 నిమిషాలు అయితే మనకి చక్కగా దగ్గరికి అయిపోద్ది. ఇది మరీ ఎక్కువ గ్రేవీలా కూడా ఉండదు, ఎందుకంటే మరీ ఎక్కువ గ్రేవీలా ఉన్నా కూడా మనకి తినేటప్పుడు ఉల్లిపాయని ఎక్కువ తినలేం కాబట్టి దగ్గరికి చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చిన్న ఉల్లిపాయ తినడం వల్ల ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఇంకా లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మూత తీసి చూడండి. గుమగుమలాడే చిన్న ఉల్లిపాయల కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.